హలో, వెల్కమ్ టు స్వామి వివేకానంద ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యంలో భాగంగా పిట్స్ ఇండియా యాక్ట్ 1784 గురించి డిస్కస్ చేద్దాం. ఈ యాక్ట్ ముఖ్యంగా 1773 యాక్ట్లోని యొక్క లోపాలను సవరించడానికి, రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో లోపాలను సవరించడానికి తీసుకొచ్చిన యాక్ట్ ఇది. ఆ తర్వాత ఈ 1784 పిట్స్ ఇండియా యాక్ట్ రావడానికి ముందు మధ్యలో ఒక యాక్ట్ తీసుకొచ్చారు. జస్ట్ అదంత ఇంపార్టెంట్ కాదు, బట్ 1781 యాక్ట్, దీన్ని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని అంటారు. అయితే ఈ 1784 యాక్ట్ ద్వారా వచ్చిన చేంజెస్ ఏందో మనం కొన్ని చూద్దాం. మొట్టమొదటిసారిగా ఈ యాక్ట్ ద్వారా ద్వంద్వ వ్యవస్థ ఏర్పడ్డది. ఆ ద్వంద్వ వ్యవస్థ ఏంటంటే క్రౌన్ బ్రిటిష్ గవర్నమెంట్ రాజకీయ, సైనిక, పరిపాలన వ్యవహారాలు చూడడానికి, ఆ తర్వాత వర్తక వాణిజ్య వ్యవహారాలు చూడడానికి మనకు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఈ రాజకీయ, సైనిక, తర్వాత మనకు పౌర వ్యవహారాలు చూడడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో 6 మెంబర్స్ ఉంటారు. ఒకరు సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఆయన ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి ప్రెసిడెంట్గా ఉంటారు. ఆ తర్వాత సెకండ్ పర్సన్ ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్చెక్కర్, అంటే ఖజానాకు సంబంధించి వ్యవహారాలు చూసే వ్యక్తి. ఆ తర్వాత 4 ప్రివీ కౌన్సిలర్స్ ఉంటారు. ప్రివీ కౌన్సిలర్స్ అంటే ఆ నిపుణుల సలహా బృందం లాంటిది, వాళ్ళు అడ్వైజ్ చేస్తారు. ఆ తర్వాత ఈ యాక్ట్ ద్వారానే ఒక చేంజ్ ఏం తీసుకొచ్చినారంటే, ఎవరైతే బ్రిటిష్ గవర్నమెంట్లో ఆఫీసర్స్గా జాయిన్ అవుతారో, అంటే పౌర వ్యవహారాలకు, తర్వాత సైనిక వ్యవహారాలకు సంబంధించి, రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ఎవరైతే సర్వీసెస్ చేయడానికి జాయిన్ అవుతారో, వాళ్ళు జాయిన్ అయిన డేట్ నుంచి 2 నెలలు పూర్తవ్వక ముందే వాళ్ళకు భారతదేశంలో బ్రిటిష్ అంటే బ్రిటన్లో ఉన్న ఆస్తులకు సంబంధించి వివరాలు సబ్మిట్ చేయాలని మ్యాండేట్ చేసింది కూడా ఈ యాక్ట్ ద్వారానే చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకు ఇందాక చెప్పినట్టు పొలిటికల్ మ్యాటర్స్ ఏమో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చూస్తుంది. ఆ తర్వాత కమర్షియల్, వర్తక వాణిజ్య వ్యవహారాలేమో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూస్తారు అన్నట్టు. ఇంకోటి ఏంటంటే, గవర్నర్ జనరల్స్ యొక్క స్ట్రెంగ్త్ని 3 సభ్యులకు తగ్గించడం జరిగింది. ఆ 3 నుంచి ఒక వ్యక్తి బ్రిటిష్ ఆర్మీకి భారతదేశంలో కమాండర్ ఇన్ చీఫ్గా ఉంటారు. ఓకే, ఇదొకటి గమనించగలరు. ఇంకోటి ఏంటంటే, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కమర్షియల్ యాక్టివిటీస్, పొలిటికల్ యాక్టివిటీస్ క్లియర్గా బైఫర్కేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా బ్రిటిష్ పొసెషన్స్ ఇన్ ఇండియా అనే టర్మినాలజీ యూజ్ చేయడం జరిగింది. అంటే భారత భూభాగంలో, అంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క భాగాలు, అంటే బ్రిటిష్ పొసెషన్స్ ఇన్ ఇండియా అని చెప్పి మొట్టమొదటిసారిగా ఆ టర్మ్ యూజ్ చేసింది కూడా 1784 పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారానే. ఆ తర్వాత ఈ చట్టం ద్వారానే డైరెక్ట్గా కంట్రోల్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ మీద డైరెక్ట్గా కంట్రోల్ తీసుకుంది కూడా ఈ 1784 పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారానే. ఆ తర్వాత ఈ 1773లో వచ్చిన రెగ్యులేటింగ్ యాక్ట్లో కేవలం బ్రిటిష్ క్రౌన్ అనేది జస్ట్ రెగ్యులేట్ చేసేది, ఇలా చేసుకోండి అని. కానీ ఈ 1784 పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా నేరుగా పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక యంత్రాంగం, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇది దీని ద్వారా వచ్చిన చేంజెస్ ఏంటంటే, ముఖ్యంగా ఒకసారి రివిజన్ చేస్తే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సివిల్ అండ్ మిలిటరీ అఫైర్స్ కోసం, ఆ తర్వాత కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ కమర్షియల్ యాక్టివిటీస్ కోసం. కమర్షియల్ యాక్టివిటీస్ పైన మోనోపలి కంపెనీ చేతుల్లో మాత్రమే ఉంచడం జరిగింది. సో ఈ పిట్స్ ఇండియా యాక్ట్కి పిట్స్ అని పేరు ఎందుకు పెట్టారంటే, ఆనాటి ప్రధాని విలియం పిట్ గారి పేరు మీద పెట్టడం జరిగింది. ఇదండి. నెక్స్ట్ వీడియోలో మనం చార్టర్ యాక్ట్ 1833 గురించి డిస్కస్ చేద్దాం. జై హింద్.